హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సండే స్పెషల్స్లో నేను చూపిస్తాను. ఇదైతే సాంబార్కి అండి. సాంబార్కి చూపిస్తాను, ఇది చేసిన దానికి పోతే అయ్యాలి. సో ఇది ఒకటి బాకీగా ఉంది. ఇక్కడైతే నేను చేసాను గుడ్డా ఫ్రై, ఇక్కడ చిల్లీ ఫ్రై అవుతుంది. దీని ప్రాసెస్ ఇంకా అవ్వలేదండి, అవ్వాలని. ఇక్కడ కుందరు ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ రైస్ కోసం రైస్ అయితే వాష్ చేసి పెట్టాను. తినే ముందు అయితే పెట్టుకుంటాను. సో ఇలా అయితే మా సండే అయితే ఈరోజు నాన్ వెజ్తో పాటు వెజ్ కూడా చేసుకుని అయితే తింటున్నాము. సో ఇంకా ఈ సాంబార్లో నేను అన్నీ వేసాను. లేడీస్ ఫింగర్ వేసాను, బ్రింజాల్ వేసాను. సో యాడెడ్ ఆల్. మా పాప తింటుందని తినిపించాలి అని, లేకపోతే నార్మల్గా తినదు అమ్మ. సో కొన్ని వేసాను లైట్గా, మొత్తం కాకుండా. లేకపోతే మంచిగా ఫ్రై అయితే అవుతుంది, ఇంకా అవ్వాలి. ఇల్లు మొత్తం చాలా మెస్సీగా ఉంది. మెయిడ్ వచ్చి చేసి వెళ్ళారు, కానీ అయినా బాటిల్స్ అయితే పెట్టాను వాష్ చేయడానికి. అండ్ ఇక్కడ మొత్తం మెస్సీగా ఉంది. ఇక్కడ కూడా చాలా మెస్సీగా ఉంది. సండే అంటే ఈ మాత్రం ఉండాలిగా, లేకపోతే ఎలాగా. సో ఇది మొత్తం అయ్యాక ఇక్కడ నేనైతే వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఇది మొత్తం అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు టైం అయితే 5 to 12 అవుతుంది. సో ఇది మొత్తం అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సాంబార్కి పోసేసి చూపిస్తాను. సాంబార్ పెద్ద వేసేసుకున్నాము, పోపు వేసేసుకున్నాము. ఘీ కూడా వేసాము. జస్ట్ గార్లిక్ అనేది కొంచెం రెడ్ అయ్యాక వేసేద్దాం. రెడ్ చిల్లీ వేసేద్దాము. కొంచెం అయితే అయిపోతుంది. ఇందులో యాడ్ చేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్ని. పోపైతే వేసేస్తున్నాను. ఇస్తాయి అన్ని వెజ్జెస్ ఉన్నాయి. నైస్ అయితే రెడీ అయిపోతుంది. ఘీ వేసాను, ఘీ స్మెల్ వస్తుంది బాగా. సో కుందులు కూడా అయిపోయింది. యాడ్ చేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్ని. వేసుకుందాం. ఇది కూడా అయిపోయింది. తిండి కూడా ఇది అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. వాష్ చేసేది ఇప్పుడు వేసేసుకుందాం. కట్ చేసి వేసేసుకుందాం. సాంబార్ అయితే రెడీ. కొత్తిమీరని ఇందులో కూడా రెడీ. ఇందులో కూడా వేసేసుకున్నాం కొత్తిమీరని. ఫ్లేమ్స్ అన్నిటిని ఆఫ్ చేసేసుకున్నాను. సో ఇదండి మా ఈరోజు మా లంచ్కి ప్రిపరేషన్. సో ఇప్పుడు మొత్తం క్లీనింగ్ ఉంది, క్లీనింగ్ చేసుకుంటాను. చూసాను పైన మొత్తం మస్తుగా ఉంది. మొత్తం అయ్యాక మళ్ళీ నీట్గా చూపిస్తాను. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి. కిచెన్ అయితే క్లీన్ అయిపోయిందండి. రైస్ కూడా కుక్ అయిపోయింది. సో వెరీ రైస్. సో ఆల్ ఇస్ రెడీ. సో అట్ లాస్ట్ మా రెసిపీస్ వచ్చేసి చిల్లీ ఫ్రై, కుర్తా ఫ్రై, కుందరు ఫ్రై,
సాంబార్, వచ్చేసి పాలు, వచ్చేసి రసం, కొంచెం రసం ఉంటే పెట్టుకున్నాం. సో ఇదండి నా వీడియో నచ్చింది అనుకుంటా. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.